సంక్రాంతి with us. లెట్స్ గో. వచ్చారండి మేకప్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఎంత బాగా మేకప్ చేసుకుంటున్నారో. అండ్ మా పెద్దక్క దాని తర్వాత చిన్నక్క దాని తర్వాత మా మమ్మీ వీళ్ళు మేకప్ అయిన తర్వాత చాలా చూసా ఎంతసేపు వామ్మో వాయ్యో 2 గంటలు ఉంటుంది ఈ మేకప్ ఇలా చేయడానికైతే. మేకప్ అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీ రెడీ అయిపోయి వచ్చేసారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు, ఎంత గార్జియస్గా ఉన్నారు. ఇంకో తర్వాత వస్తారండి. వచ్చారు చూడండి. ఈవిడ మా పెద్దక్క, మీకు తెలిసిందే చాలా అందంగా ఉంటారు అని తను అనుకుంటూ ఉంటుంది. కానీ మనం కూడా అనుకోవాలి అందంగా ఉండాలని, తప్పదు. లేకపోతే మన నుతికి ఆరేసిద్ది. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ గర్ల్ ఈజ్ మై చిన్నక్క. ఎంత బ్యూటిఫుల్గా ఎంత ఎలిగెంట్గా ఉన్నారో చూడండి ఒకసారి. చాలా బాగున్నారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు వచ్చిందండి, నాన్నగాడు వచ్చాడు. ఇప్పటిదాకా మాకు చెప్పాడు కదా, వీడు బ్యూటిఫుల్ అనాలా హ్యాండ్సమ్ అనాలా? సోకులు ఎక్కువ అనాలి. హ్యాండ్సమ్ అనే అనాలి. ఏం చేస్తాం, ఈ ఒక్క క్లిప్ తీపించుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డామో మాకు మాత్రమే తెలుసు. ఆ మొహం చూసారు ఎలా పెట్టాడు. దీనికి కూడా మళ్ళా పెద్ద బతిమాలు ఇచ్చుకుంటున్నాడు. ప్రాబ్లం. చూడండి గైస్ వచ్చేసారు మళ్ళీ. చెప్తారు చూడండి ఇప్పుడు పెద్దవాళ్ళు. అండ్ దాని తర్వాత రెడీ అయిపోయి మేము వెళ్ళిపోయాం నేటివ్ కథకి. ఫుడ్ తినడానికని చెప్పి బయటకు వచ్చాం. ఈ రెస్టారెంట్ ఏదో బాగుందని చెప్తే మా పెద్దక్క చిన్నక్క తీసుకొచ్చారు. చూడండి ఇట్లాగా నేటివ్ కథ అని బోర్డు ఉంది. దాని తర్వాత లోపలికి వెళ్ళాం. ఎంత స్లోగా నత్తలాగా నడుచుతో చూసారా మా చిన్నక్క. ఫాస్ట్గా నడు అని చెప్తా కానీ వినరు. ఏం చేస్తాం, ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. దాని తర్వాత లోపలికి వెళ్ళి మేము ఆర్డర్ చేసాం. మెనూ ఎందుకు, ఇప్పుడు ఆర్డర్ చేసేలోపు ఇలా రెస్టారెంట్ను చూపు చూసేయండి. చూసారు కదా, నేను తర్వాత మా అక్క కొంచెం సోకులు అవుతుంది కెమెరాలో. ఎందుకంటే ఫుడ్ రావడానికి లేట్ అయిద్దని చెప్తే అట్లా సోకులు చూసుకుంటుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఫోటో సెక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఏం చేస్తాం, ఎక్కడికి తిరిగినా సరే ఈ ఫొటోస్ మాత్రం ఆగవచ్చు సార్. చూడండి ఇంకా ఫోటోలు, గంట అయింది వచ్చి ఇంకా ఫోటోలు దిగుతున్నారు. ఏం చెప్పాలి వీళ్ళకి? సరే ఫుడ్ రావడం లేట్ అయింది, ఫోటోలు దిగడంలో తప్పే ఉంది. ఫుడ్ వచ్చేసింది. దాని తర్వాత ఫుడ్ బాగుంది, చాలా బాగుంది. ఆ ఫుడ్ తిన్న తర్వాత నెక్స్ట్ మా చిన్నక్క చెప్తారు. ఫుడ్ తింటున్నామండి, చేసేదేముంది, మా మమ్మీకి నేను తీసిన ఫోటోలు అన్నీ చూపిస్తున్నా. ఫుడ్ తింటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఫుడ్ తినే టైంలో ఫుడ్డే ప్రయారిటీ. ఇక్కడ అక్క తమ్ముళ్ళ ప్రేమ చూసారా, ఎంత బ్యూటిఫుల్గా తినిపిస్తుందో మా పెద్దక్క నాకు, మా చిన్న. అండ్ దాని తర్వాత తాగడానికి థమ్స్అప్, స్ప్రైట్ లాంటివి కాకుండా ఈసారి వెరైటీగా ఇది ఆర్డర్ చేసాం. చూసారా ఒక్కొక్కళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉన్నాయో తాగిన తర్వాత సిజ్లింగ్ బ్రౌనీ ఆర్డర్ చేసామండి. మా అమ్మకు చాలా ఇష్టం అని చెప్పి. ఫస్ట్ వీడియోలు కావాలి మనకి, ఫుడ్ కాదు. అదంతా వేడి పొగలు కక్కుతుంటే తినకుండా సిజ్లింగ్ బ్రౌనీ వీడియోలు తీసుకుంటున్నారు. దానికి తోడు మా ఓడి ఎక్స్ప్రెషన్ ఉంది, దీనికి హైలైట్ అండి అసలు. చూసారా ఎంత ఆనందంగా ఉందో మా అమ్మ. అది విషయం. ఇంకా సిజ్లింగ్ బ్రౌనీ గట్టిగా వేసేసాం. ఇప్పుడండి అసలైన సెషన్. బిల్లు కట్టేలోపు ఎన్ని ఫోటోలు దిగాలో అన్ని ఫోటోలు దిగేసేయాలి ఫస్ట్. ఎందుకంటే ఫోటోలు ఇంపార్టెంట్. ప్లేస్ అద్భుతంగా ఉన్నప్పుడు ఫోటోలు కూడా అంతే అద్భుతంగా ఉండాలి. రెస్టారెంట్ నుంచి వచ్చేసాము. అక్కడ ఫొటోస్ అన్నీ బాగా జరిగినాయి. తర్వాత ఇంటికి వచ్చి కొంచెం కాంటెంట్ కోసం రీల్స్, లాంగ్ వీడియోస్ అన్నీ షూట్ చేసుకున్నాము. ఇది కాకుండా ఇది స్టార్టింగ్లో ఇంట్రో చెప్పినప్పుడు బ్లూపర్ అనమాట. చాలా టేక్స్ తీసుకున్నాడు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. Don't forget to like, share, comment and subscribe. Bye. See you guys next time.